సామాజిక న్యాయం అనే కోణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితమ్మ గారు నూతన అధ్యయనం సాధిస్తున్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటి? ఎస్సీ గాని బీసీ గాని మైనార్టీ గాని క్రిస్టియన్ గాని అన్ని మతాలు అన్ని కులాలను ఈరోజు ఏకం చేసే విధంగా అందరికీ సమన్వయమైన పాలన జరగవలసిన అవసరం అయితే ఇంతవరకు ఉన్నది. కాబట్టి ఈరోజు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని వారి స్థితిగతులు గాని వాణిజ్య రంగంలో గాని అదే విధంగా అన్ని కోణాల్లో చూసుకుంటూ పోతే ఇలా కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వం సామాజిక తెలంగాణ అనే అంశం ఇలా సామాజికం అంటే ఏంది? అందరినీ కలుపుకొని చేయడం అనేది సామాజిక వాస్తవం. అది కలుపుకోకుండా ఈరోజు గత ప్రభుత్వం నాశనం చేసి పెట్టింది. బీఆర్ఎస్ లో ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అయితే ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేదు. వాస్తవం చెప్తున్నా. ఒక మినిస్టర్ వచ్చి ఎంతమందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది ఇలా మేము అడుగుతున్నాం. ఇలా మన దళితులకు ఎంతమంది సీట్ ఇచ్చింది, ఇలా బీసీలో ఎంతమంది అగ్రవర్ణాలు రెడ్డిలకు ఇచ్చింది ఇలా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వాస్తవానికి చెప్పుకుంటూ పోతే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ఘనత ఆనాడు ఈనాడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది. రాబోయే తరుణంలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం మాత్రం వాళ్ళకు ఉన్నది. సామాజిక న్యాయమే మాకు కావాలి, సామాజిక తెలంగాణనే మా అంశం. కాబట్టి ఈ రోజు కల్వకుంట్ల కవితమ్మ గారి నేతృత్వంలో ఈ సభ జరగబోతుంది. ఈ తరుణం ఏంటంటే ఈ రోజు సకల జనులకు ఈరోజు అనువైన ఆయుధంగా మేము మార్చుకోవాల్సిన అవసరం మాత్రం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఈ సామాజిక తెలంగాణ అనే అంశం మీద ఇలా సామాన్యుల నుంచి బలిసిన వరకు అన్ని కులాలలో కూడా ఈరోజు అగ్రవర్ణాలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీ అందులో కూడా బలిసిన ఉన్న పేదవాడు ఉన్నారు. కాబట్టి ఈరోజు సామాజిక తెలంగాణ సాధించాలంటే ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితమ్మ గారి నేతృత్వంలో మాత్రమే పని జరుగుతుందని తెలుస్తున్నాం. ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఇప్పుడు చూస్తే ఎలాంటిది ఏం లేదని ప్రజలు అనుకుంటున్నారు. సో మీరు సామాజిక తెలంగాణ అని అంటున్నారు, రేపు మీరు కూడా అదే చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. ప్రజాపాలనలో ఏం జరుగుతుంది అనేది యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తున్నది. ప్రజాపాలన అంటే దొంగల పాలన, 420 హామీల పాలన. ఇప్పటి వరకు కూడా 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 420 ప్రభుత్వం హామీలు చేయలేదు. ఈరోజు మేము సామాజిక న్యాయం అనే తెలివితో ఈ రోజు మేము ఇలా సామాజిక ఏమైంది? సామాజికం అంటే అందరికీ సమన్వయ అవకాశం రావాలి. ఈరోజు రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ ఈరోజు అన్ని కోణాలు ఈరోజు సామాన్య ప్రజలకు ఈరోజు అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లాగా పెద్ద మాటలు చిన్న పని చేయలేము. మేము ఈ రోజు మేము చెప్తున్నాం, మేము పెట్టిన మా మేనిఫెస్టో వేరే మా రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తే ఈరోజు ప్రజలు గ్రహించవలసిన అవసరం ఏముందంటే ఈరోజు ఉచిత విద్య, ఉచిత వైద్యము, సామాజిక న్యాయం, రైతులు రాజ్యం చేయడము ఇలాంటి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాడు ఎన్టీ రామారావు చేస్తే ఈనాడు కల్వకుంట్ల కవితమ్మనే చేస్తున్నారని మాత్రం మేము తెలియజేస్తున్నాం. ఒక్కటి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కల్వకుంట్ల కవితమ్మ గారి వీరాభిమానిని. నేను బతుకున్నంత వరకు కూడా కవితమ్మ గారి అడుగుజాడలు నడుస్తాను. కల్వకుంట్ల కవితమ్మ నేతృత్వంలో ఆమె ముఖ్యమంత్రి అయినంత వరకు ఆమె అడుగుజాడలు నడిచి ఆమె ప్రయత్నాలన్నీ నేను సాధ్యమైనంత వరకు నా నుంచి సహాయ సహకారాలు మేడం అందిస్తాను. ఎమ్మెల్సీగా చేశారు కదా తను, అక్కడి ప్రజలకి ఎలాంటి మంచి చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఎమ్మెల్సీగా చేసినారు, ఎంపీగా చేసినారు. నేను ఒక ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకుని కాబట్టి చెప్తున్నా, ఆమె చేసినటువంటి ప్రతి పనిలో ఇలా కల్వకుంట్ల కవితమ్మ చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఇలా పదండి నిజామాబాద్ పోతానని ఆమె ఎంపీ నిధులు ఇచ్చినప్పటి ఇప్పటి వరకు కూడా అన్ని కోణాలలో రేపు ఫంక్షన్ ఓపెనింగ్ త్వరలోనే పెట్టుకుంటాము. చెప్తున్నా, కవితమ్మ పనిచేయాలన్నది మాట అవాస్తవం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు రాదు. అర్ధరాత్రి ఆమె ఫోన్ చేస్తే లేపి మాట్లాడే నాయకురాలు ఎవరు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితమ్మ మాత్రమే ఉంది. కల్వకుంట్ల కవితమ్మకి మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు.